అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను వరద ముంచెత్తింది. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. చెరువులు నిండు కుండలా మారి ఉప్పొంగుతున్నాయి. చెరువుల కట్టలు కల్వర్టులు తెగిపోతున్నాయి. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాగులైతే ఎవరిని దాటనివ్వకుండా ఉప్పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలోని చెరువూరు కాలువ పొంగి ప్రవహించడంతో దిగ్గజన సభ ఎక్కనజబ లమడంపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలను ఉద్రిక్తంగా పారుతున్న నదిని దాటేందుకు గిరిజన ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై భుజాన మోసుకుని ఒడ్డు దాటిస్తూ ఉన్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని వాగులు వంకలు కూడా ఉగ్రరూపం దాల్చుతున్నాయి. కివర్ల పెదకోట పంచాయతీలకు వెళ్లే మార్గం కుడియా గ్రామం సమీపంలో హై లెవెల్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ర్యాంపుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. 50 గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా ఈ ప్రాంతంలో హై లెవెల్ బ్రిడ్జ్ను నిర్మించాలని అనంతగిరి మండల సర్పంచ్ ఫోరం సెక్రటరీ పినకోట సర్పంచ్ సిరగం గణేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మారుమూల పంచాయతీలు అయినటువంటి 4 పంచాయతీలు జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే ప్రధాన రహదారి ఇది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నాయి. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడానికి లేదు. కుడియా జముడుగుమ్మ గడ్డ అనేది వర్షాకాలం వస్తే చాలా విపరీతంగా వస్తుంది. వెహికల్స్ ఇటువాళ్ళు ఇటే ఉండిపోతారు, అటువాళ్ళు అటే ఉండిపోతారు. ఈ యొక్క బ్రిడ్జిని నిర్వహించినట్లయితే మాకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆటోలు ఇటు సైడ్ ఆగిపోయి పేషెంట్లు 3 కూడా ఆటోలు ఉండడం ఉన్నారు. దయచేసి మీరు గమనించి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేయాలని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలాగే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, కురిసిన భారీ వర్షాలతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు పాడేరు, చింతూరు అలాగే అరకు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గనక చాలా వరకు దాదాపుగా 50 గ్రామాల వరకు కూడా వాళ్ళంతా కూడా ఈ ఏదైతే వరద ప్రవాహం నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇటు నుంచి అటు వెళ్ళడం, అటు నుంచి ఇటు రావడం అనేది పూర్తిగా నిలిచిపోయాయి. కొంతమంది సాహసం చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా వాగులో కొట్టుకెళ్లిపోయే పరిస్థితి అయితే నెలకొని ఉంది. అలాగే ఒక 2 యువకులు ట్రై చేసినప్పటికీ కూడా ఆ వాగులో కొట్టుకుపోయే నేపథ్యంలో అక్కడ ఉన్న గిరిజనులు సైతం కూడా పెదబయలులో వారిని కాపాడడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ 50 గ్రామాల నుండి మండల కేంద్రాలకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పటికే అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా దాదాపుగా 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదైన నేపథ్యంలో హోంమంత్రి అనిత సైతం కూడా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని చెప్పారు. ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా 7 గ్రామాలకు చెందిన ప్రజలను సైతం కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు అలాగే మండల కేంద్రాల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్షాల కారణంగా ఇటు చెట్లు విరిగి పడిపోవడం కానీ కొండ రాళ్లు పడిపోయే ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్లు సైతం కూడా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం దాదాపుగా సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా రహదారులన్నీ కూడా ఏదైతే ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఘాట్ రోడ్లు ఉన్న అన్ని కూడా ఇటు భారీ వాహనాలు అయితే కానీ బస్సులు, ప్రైవేట్ జీపులు, ఇతర వాహనాల మీద రవాణాపై రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా నిషేధం అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు పాడేరు వడ్డాది ఘాట్ రోడ్డు అలాగే పాడేరు చింతపల్లి రోడ్డు, కుక్రాపల్లి ఘాట్ రోడ్డు, చింతపల్లి నర్సీపట్నం రోడ్డు అలాగే లంబసింగ్ ఘాట్ రోడ్డు, రంపచోడవరం చింతూరు ఘాట్ రోడ్డు, ఎస్కోట అరకు ఘాట్ రోడ్డులో వర్షం తగ్గేంత వరకు కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందంటూ కూడా
తెలపడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏజెన్సీలో వరద అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగులు కురిసిన వర్షాల కారణంగా వాగులు వంకులు పొంగిపొర్లుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే వరద ఉధృతిని తప్పుగా అంచనా వేసిన కొత్తవలసి గ్రామానికి చెందిన బైకర్ లండులు బ్రిడ్జ్ వద్ద ప్రవాహంలో చిక్కుకున్నాడు. వరద ప్రవాహం ధాటికి బైక్ బ్రిడ్జ్ మధ్యలోనే నిలిచిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై బైక్తో పాటు బైకర్ను రక్షించారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు బ్రిడ్జ్ హైట్ పెంచాలని పలుమార్లు కోరినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వానాకాలంలోనూ ఇటువంటి ఇబ్బందులే పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అల్లూరు జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం లండూలు బ్రిడ్జ్ పై వరదలో ఒక బైకర్ చిక్కుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నెమ్మదిగా ఆ వాగు దాటేద్దామనే ఉద్దేశంతో నెమ్మదిగా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వరద ఉధృతిని అంచనా వేయడంలో కొంచెం తప్పిదం చేసినట్టుకున్నారు. వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో కొంత దూరం అంటే సగం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ బైకర్ని కూడా వరద నీరు తోసేస్తున్న సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాం. హుటాహుటిన అక్కడ ఉన్న ప్రజలు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బైక్తో పాటు బైకర్ని కూడా క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.